నిన్ను ఎప్పుడైనా నేను పట్టదని చెప్పానా నేను? ఆ? అందరినీ ఒకే మరిదని చూస్తాను నేను. అమ్మగారింటి వాళ్ళకి చెప్పేది నేను. ఏం పని ఇది? ఇంత నా ఎదురుగా వచ్చేయలేదు. నేను ఇంటి పని చేసుకోవాలా, మీకు ఆశీర్వాదం పెట్టాలంటే జ్ఞాపకం ఉండేలేదు. ఎందుకిట్ట కష్టపడతారు మీరు? ఆ? అందరే దేవుడి బిడ్డలు కదా, అమ్మగారింటి వాళ్ళకి చెప్తాను నేను. ఎందుకు ఇది మీరు బాధపడతారు? ఏమి రావాలి కదా, నా ఎదురుగా వస్తా కదా, నేను ఆశీర్వాదం పెట్టను. అప్పుడు నేను తలిగిన రోజు నేను తలస్తాను. నేను మనసులో అప్పుడు కూడా చెప్పలేంత కూడా ఆశీర్వాదం పెట్టలేంత కూడా రోజు తలస్తాను నేను. అమ్మగారింటి వాళ్ళు ఇంకో కచ్చిగరలు ఉండారు, బాగుండాలని చెప్పేసి నేను మనసులో తలుచుకుంటా ఉన్నాను. నేను అందరినీ ఒకే కళ్ళు చూస్తాను నేను, వేరే వేరే కళ్ళలో చూడలేదు నేను. ఫస్ట్లంతా వచ్చి వచ్చి నవ్వుతా ఉంటూ ఆడుతూ ఉంటూ ఇప్పుడు రాముని ఎందుకట? తమ్ముడుంతా వేరే, నువ్వుంతా వేరే నేను చూశాను. నేను ఎప్పుడు అందరినీ ఒకే మరి చూస్తాను నేను. నువ్వు వచ్చేలే లైన్లే, నీకు ఆశీర్వాదం నేను పెట్టలేదు. నాకు ఇంటి పనులు చూసుకోవాలా, నేను మీకు ఆశీర్వాదం పెట్టాలంటే నా నుంచి మాలనా రావాలి కదా. టక్కన రోజు అట్ట ఒకటి చొక్కున లైన్లో వస్తే నేను పెడతాను, అందరికీ ఆశీర్వాదం పెడతాను. అందరే దేవుడి బిడ్డలు, ఒకరిని ఒక మరి దేవుళ్ళు ఎప్పుడుమే చూడరు. ఎందుకు ఇది మరి బాధపడతావు నువ్వు? ఎంత అందరూ అమ్మగారింటి వాళ్ళని చెప్పేసి అందరూ మన తమిళ బిడ్డలు అవుతాం సరే, అమ్మగారింటి వాళ్ళు అవుతాం సరే, అందరిని పెగిన నేను అధికంగా పెట్టినాను నేను. ఓరమే కష్టపడకుండా బాగా బతకాలి అందరూ అని చెప్పి. ఎందుకట్ట తమ్ముడు ఏడ్చే మరి వీడియో వేసిండవు నువ్వు చెప్పు. నాకు తెలుదా? నేను దేవుడు, నేను ఓరి ఆడ ఏం పని చేస్తాను మొత్తం కండు పెట్టేస్తాను నేను. నువ్వు ఎదురుకొచ్చి తమ్ముడు నువ్వు తెలుసాయి నాకు. ఎందుకట? ఏమి నేనేమైనా పిరిచి పెడతానా మిమ్మల్ని? ఎంత నేను అట్ట పెట్టను కదా నేను. ఒకరు ఏడేస్తే ఇంకొకరు ఏడేస్తే నా కడుపు కాలినట్నే. అందరే ఎన్న ఊగు నుంతురా అందా తలుస్తున్నారు. ఒకరు ఏడిని ఒకరు నవ్వని నేను తల్లిని నేను. నువ్వు రాలేదు కొంచెం, నువ్వు నా లైన్లో రాలేదు. తమ్ముడికి బాగా మాట్లాడని చెప్పి తమ్ముడికి బాగా మాట్లాడతామట అందరినీ మర్చిపోతాను నేను. వేరే వేరేగా చూస్తాను నేను మా అందరినీ. అందరే మీరు దేవుడి బిడ్డలు కదా, అందరే అమ్మగారింటి వాళ్ళు కదా మీరు.